కాపాడుతున్నవాడు, సంరక్షిస్తున్నవాడు, విధవారందరకు ఆదరణకర్తగా నిలబడినవాడు. ఎవరు తనను ఆశ్రయించారో, ఎవరు ఆయన దగ్గరకు వచ్చారో, ఎవరు ఆయన మోకరించి ప్రార్థిస్తున్నారు, ప్రభువా ఏ దిక్కు లేకుండా ఉన్నాము, ఏ ఆదరణ లేకుండా ఉన్నాము, ఈ సమయంలో మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేము, మాకు సహాయము నీవేనని మొక్కుతున్న వారికి, ప్రార్థిస్తున్న వారికి ఆదరణకర్తగా లాంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారా? ఇలాంటి కార్యాలు చేసిన వాడు. ఆయన కార్యాలు ఏంటండి చెప్పండి? ఏం మీ ఇంట్లో చేయలేదా? మీ గృహాల్లో చేయలేదా? మీ వ్యక్తిగత జీవితాల్లో చేయలేదా? మీ యొక్క దైనందిన జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలండి. మా జీవితంలో అయితే ఇన్ని తల మించిపోయి ఎన్ని కార్యాలు లెక్కెట్టుకోలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కార్యాలు ఘనమైనవి కనుక ప్రభువా నీ వంటి దేవుడు ఈ ప్రపంచంలోనే లేడు. నీ ఒక్కడవే దేవుడు, అంతే. నువ్వు ఒక్కడవే దేవుడు కాబట్టి నేను నీకు ఏం చెల్లిస్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీవు నాకు దేవుడు అయినందుకు నేను నిన్ను ఘనపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది చాలు నాయన, ఇంకేం అక్కలు. నీవు నాకు దేవుడు అయ్యా చాలు ప్రభువా, చాలు తండ్రి, నేను నీ బిడ్డ అయ్యాను. ఆ గొప్ప అవకాశం నాకు ఇచ్చావు నాయన అని నువ్వు విలవెల్లాడిపోతే, నువ్వు మయమరిచిపోతే నిన్ను బట్టి దేవుడు ఎంతగానో ఘనపరుస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఘనపరచాలంటే క్రియలు కూడా కావాలి. క్రియలు లేకుండా విశ్వాసం ఎలాగైతే మృతమైపోద్దో, దేవుణ్ణి గణపరచడానికి మనం కార్యాలు చేయకపోతే దేవుణ్ణి ఎవ్వరు కూడా గణపరచలేరు. కేవలం పెదాలతోనే గణపరిచే వరంగా అనేక సంఘాలు ఉంటున్న ఈ చివరి దినాలలో ఎవరైతే ప్రభువుని క్రియారూపకంగా గణపరుస్తారో అటు వారిని దేవుడు అంటే గణపరుస్తాడు. చదవండి, దేవుని గ్రంథంలో రాస్తాడు అద్భుతమైన మాట. సామెతలు 3:9 మాటను చదువుదాం త్వరగా. సామెతలు 3:9 త్వరగా. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తులో భాగమును ఇచ్చి, ఇది చాలా కష్టం వచ్చి. నీ రాబడి అంతట్లో ఏమివ్వాలి? ఫస్ట్ ఫ్రూట్ ఇవ్వాలి. ప్రథమ ఫలమును నీ ఆస్తిలో మీరు ఇచ్చారంటే అయ్యారంటే అని చెప్తాను. ఇచ్చాను, నేను ఇచ్చాను కాబట్టి మీరు అందరు కూర్చున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కటి కాదు, 3 వంతులు ఇచ్చేసాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధైర్యముగా దేవుని సన్నిధిలో నేను చెప్పగలుగుతున్నాను. ఇలాగూ చేయగలిగితే నిన్ను కూడా దేవుడు తన రాజ్యంలో ఏం చేస్తాడంటే ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతాడు. అంత నమ్మకం నీలో ఉండాలి. నా దేవునికి నేను ఇస్తే నా దేవుడు నన్ను ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. అక్కడ చేస్తున్న పని అదే. 24 పెద్దలు పరిశుద్ధ దేవుని పట్టణములో పరలోక దర్బారులో అర్ధచంద్రాకారములో కూర్చున్నటువంటి 24 పెద్దలు, అటు పాత నిబంధనకు ఇటు క్రొత్త నిబంధనకు ప్రతినిధిగా నిలిచినటువంటి ఇశ్రాయేలు 12 గోత్రములు 12 మంది శిష్యులు సమక్షములో వారు జరిగిస్తున్న అద్భుతమైన ఆరాధన ఘనత ఏదంటే, వారు సింహాసనసీనుడైనటువంటి ఆ దేవదేవుడు ధవలవనుడు రత్నవనుడు 10,000 మంది పురుషులలో పోల్చదగిన నా దేవుడు, ఆయన తెల్లనంగిని ధరించుకుని తెల్లని నీళ్లు తలగలిగిన వాడై ఆయన పరిశుద్ధతను ఏ మాత్రము మానవ నేత్రం చూడలేదు. ఆయన మాత్రం అమరత్వం గలవాడై ఉండి ఏ నరుడునో చూడలేనటువంటి గొప్ప తేజస్సుతో నిండిన దేవుణ్ణి వారు ఏం చేస్తున్నారంటే, వారి చైర్ల దగ్గర నుంచి బయటకు వచ్చేసి వారి కిరీటములు కిందకేసి ఏం చెప్తారండి? పరిశుద్ధుడును మహాగణుడైన మా దేవా, యుగ యుగములను తరతరములను నీవే గొప్ప దేవుడిని కనపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 24 పెద్దలు ఒకేసారి నోరు తెరిచి ఈ మాట అంటే ఎలా ఉంటుందో చదవండి ఒకసారి. ప్రకటన 4:11. 24 పెద్దలు సాగిలి పడిపోయి, అమ్మా ఆ వాక్యము 4 చదివితే ఎలా ఉంటుంది? ఒకేసారి ఎంత సౌండ్ వస్తుంది? బోల్డ్ సౌండ్. అదే 24 పెద్దలు కూడా నిలబడి దేవుని ఎదురు సాగిలపడి దేవుని అంటున్నారు. వారు చదువు తల్లి, ప్రభువా అందరనండి, ప్రభువా అందరనండి. సంఘంలో అందరూ ఈ మాట చెప్పాలి, ప్రభువా నా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. ఆగండి, నీవు సమస్తమును సృష్టించదవనండి. నీవు అందరూ అంటలేదమ్మా, చదువుకోలేదు బాబోయ్, తెలుగు రాదా? మలయాళం చెప్పినట్టే. నీవు ఇంకా లేగల, నీవు అది ఆ రేంజ్లో సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి
అందరూ నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టించబడెను గనుక నీవే, అందరూ నీవే నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడవు అనే పరలోక దర్బారులో 24 పెద్దలు అంటుంటే నా దేవుడు ఎంత ఎంత మరిచిపోతాడండి. అదే కావాలండి ఆయనకి. అది పట్టేశాడు ఈ రాజుపాలు ఎప్పుడు 13వ ఏట. అందుకే ఈ ఆరాధన. అది పట్టుకో నువ్వు, అక్కడున్న ఆశీర్వాదం. ఏమంటున్నారండి వాళ్ళు? నీవే మహిమ ఘనత పొందడానికి అర్హుడవు నాయన అని ఏం చేస్తున్నారు? ఘనపరుస్తున్నారు. వాళ్ళ పనదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దూత గణములతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అందుకే ఈ సర్వసృష్టి చేశాడు ఆయన. ఆకాశములు ఇప్పటికీ దేవుని మహిమను చెప్పండి. అంతరిక్షము ఏం చేస్తుందటండి? బోధ చేయుచున్నది. పగటికి పగలు తెలియజేస్తుంది, రాత్రికి రాత్రి తెలియజేస్తుంది. ప్రభువా నీ చిత్తాన్ని బట్టి ఉన్నాం, నీ చిత్తాన్ని బట్టి ఉన్నాం, నీవు చిత్తాన్ని బట్టి ఉన్నాం నాయనా. నీవు ఒక్క మాట ఎలాగా చుట్టేస్తున్నానంటే అన్ని చుట్టపడిపోతాం. మాకేముండదు, మాలో ఏమీ లేదు. నీవు కూడా నువ్వు ఉదయాన్నే లేచి ప్రభువా ఈ జీవము, ఈ జీవితము, ఈ ఊపిరి నీవిచ్చింది నాయన. మహిమ ఘనత ప్రభావము నీకే చెందునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి ఇలా అనపోతే ఏంటండి? కొంతమంది అనుకుంటున్నారు మగోళ్ళు మనోళ్ళు, ఇలా అనపోతే ఏంటి, లెక్కేటి ఏంటండి అనాలా? ఎక్కడన్నా రూల్ ఏముంది? రాసేది ఏంటండి? ఎక్కడంటే రాసాడు మరి. అనగనగానంటే 10 మంది కుష్ఠరోగులు ఉన్నారట. ఎంతమంది అండి? 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు ఒక గ్రామంలో. కుష్ఠు వ్యాధి చేత బాధపడుతున్న కాలంలో కుష్ఠు వ్యాధి వస్తే ఎవరు కూడా ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. వారి ఊరికి దూరంగా ఉండాలి. 6 కిలోమీటర్ల దూరంలో వెళ్ళిపోయారు. ఊళ్ళోకి వచ్చే అవకాశం లేదు. వాళ్ళకు వండుకు తింటున్నారు, వాళ్ళకు ఉంటున్నారు, గోక్కుంటున్నారు. ఎంతో చిత్రమైన జీవితాలు జీవిస్తున్నారు. వాసన కంపుతో ఉన్నటువంటి జీవితాలు ఒక రోజున మారే రోజు వచ్చింది. ఆ ప్రాంతానికి, ఆ యొక్క ప్రదేశానికి సాక్షాత్తు యేసు ప్రభు వారే వెళుతున్న తరుణములో 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు వారు ఈ మార్గాన్ని వస్తున్నారని తెలుసుకున్న వారే ఎలాగైనా యేసు ప్రభుని బతిమాలి ఆయనకు ఎదురుగు పడిపోయి ఆయన్ని బ్రతిమాలదాం అని అనుకుని వేగంగా పరుగులు పెడుతూ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి 10 మంది కుష్ఠరోగులను ఎదురుగా నిలబడిపోయి, అయ్యా నీకు ఇష్టమైతే మమ్మల్ని బాగు చేయ. ఎవరు లెక్క చేయట్లేదయ్యా, కుటుంబంతో వదిలేసిందయ్యా, పిల్లలు వదిలేశారయ్యా, ఈ కుష్ఠ వ్యాధితో బాధపడుతున్నావు అనగానే ప్రభువారు జాలిపడి ప్రేమతో వైపుకు తిరిగి మీరు బాగుపడండి ఒక మాటతో బాగు చేసిన వాడు. అందుకైనా కార్యాల చిత్రము దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మనిషికి అద్భుతమైనటువంటి ఔన్నత్యము తను వేసుకునే వేషధారణ బట్టి ఉండదండి, తన వ్యక్తిత్వాన్ని బట్టి, తనలోని అభిషేకాన్ని బట్టి తనకి అధికారం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో మనుషులు లెక్క చేయాలన్నా అతనిలో ఏముండాలని అభిషేకం ఉండాలి. వేషం వలన ఏమి ఉండదు. వేషం వల్ల 2 రోజులు వస్తారు మనుషులు. అభిషేకం లేకపోతే ఎవరో రారు. ఆయన అభిషేకం ఉంది కాబట్టి అంతమంది ప్రజలను వెంబడిస్తూ ఉండేవారు. ఒక్క మాటతో 10 మంది కుష్ఠరోగులను మామూలు మనుషులను చేసేస్తే 9 మంది ఎంతో పట్టరాని ఆనందంతో ఎక్కడ పోయారండి వీళ్ళు? ఊళ్ళో పోయారు. ఎందుకు? ఇప్పుడు రండిరా ఏరా నా చెయ్యి పోలేదంటావా? చూడరా ఎలా ఉందో, చూడ నీ చెయ్యి పడరా. యేసు బాగు చేస్తే చెయ్యి ఎలా ఉంటుందండి? యేసు బాగు చేస్తే చెయ్యాలని ఉంటుంది. ఇది తెల్లగా నాచేలా కనపడుతుంటుంది, బ్లడ్ ప్రవహిస్తూ ఉంది తెల్లగా. అమ్మ బాబోయ్ ఇటు కుష్ఠరోగి గదిలో భలే ఉన్నాడు రైడు. పట్టుకురా, ఎలా నన్ను పట్టుకో. మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఎలా ఉందండి స్మెల్? పుట్టిన పిల్ల స్మెల్ ఎలా ఉంటుంది బాబు? పుట్టిన పిల్ల స్మెల్ చూసారా? శుభ్రంగా బేబీ శుభ్రా చేసి దగ్గర చేతులు ఎడితే ఎలా ఉంటుందండి? ఇంకొదలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పుట్టిన పిల్ల యొక్క దేహంలాగా పసిపిల్ల దేహంలాగా మారిపోతే, వీళ్ళ బిల్డప్, వీళ్ళ గెటప్, వీళ్ళ సెటప్ చెప్పిన ఊళ్ళో మారిపోతే ఒకడున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 10 మందిలో ఒకడు ఉన్నాడు. ఎప్పుడు యేసుబాబుగా ఒకడే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘంలో కూడా ఒకడే ఉంటాడు. 30 లక్షల మందిలో కూడా 2 ఉన్నారు. పాపం ఎప్పుడు కూడా అంకీలే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కూటమి పెడితే మాకు కూడా 10 మంది ఉన్నారమ్మా. తయారవ్వండి. మిగిలిన వాళ్ళు కూడా ఒక 20 మంది సంఘం ఉండి. ఆ ఒక్కడు వచ్చాడు వెనక్కి. ఆ వారిలో ఒకడు 17:17లో శుభవార్త. వారిలో ఒకడు
స్వస్థత కలుగుట చూచి అప్పుడే స్వస్థ అయిపోయి అప్పుడే వచ్చేస్తుంది, శబ్దం సౌండ్ వచ్చేస్తుంది. యేసు ప్రభువుకి జై, యేసు ప్రభువుకి జై, యేసు ప్రభువు నన్ను స్వస్థపరిచాడు, యేసు ప్రభువు నన్ను బాగు చేశాడు, యేసు ప్రభువు నన్ను విడుదల కలిగించాడని గొప్ప శబ్దముతో మరలా ప్రభు దగ్గరికి వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు పోయారు, వీడు వచ్చేస్తుంటే ప్రభు అంటున్నాడు చూడండి, అందుకు యేసు అతిథుడే వాళ్ళగా ఆడ చదువుతాడమ్మ తప్పు చదివేస్తావు. అందుకు యేసు శభాష్, అదిరింద్ర అబ్బాయి నువ్వు భలేగా వచ్చావు, నిన్ను మెచ్చుకుంటున్నాను అన్నాడా? ఫస్ట్ ఈడు వచ్చినందుకు నేనేం అంటలేదు, ఏం అసలు పట్టించుకోలేదు. వేరే 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 9 మంది కనపడ్డారు నాయన, 10 మంది కనపడ్డారు కదా, ఇదైతే 9 మంది రా. మీ బ్యాచ్, మీ టీం మెంబర్స్ ఏరే, మీ బ్యాచ్మేట్స్ ఏరే, ఇప్పుడు వరకు కలిసి తిన్నారు, కలిసి పడుకున్నారు, కలిసి ఉన్నారు. ఇప్పుడు స్వస్థత జరగగానే మీలో విభజన వచ్చిందేంటి? ఆ 9 మంది ఎక్కడా అంటూ దేవుణ్ణి మహిమపరచుటకు, దేనికండి? ఆ మాట దేవుణ్ణి మహిమపరిచే మాట చదువు. అది దేవుణ్ణి మహిమపరచుటకు అంటే ఏం చేయాలంటే, స్వస్థపడిన తర్వాత ఏం చేయాలట మనం చెప్పాలి. కార్యం జరిగిన తర్వాత ఏం చేయాలి బాబు? ఇది ఎవరి కోరిక? రాజపాల్ గారి కోరిక. రాజపాల్ గారికి డప్పు కొట్టుకుంటా మైం పర్సెంట్ అని కొట్టుకుంటానంటే కాదు, నా డప్పు కాదు ఇది. దేవుని వాక్యములో దేవుడు కోరుకుంటున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఇదే. ఒక కార్యము జరగగానే, ఒక అద్భుతం జరగగానే, ఒక ఆశ్చర్యకార్యం జరగగానే, ఒక ఘనమైన కార్యముని గృహంలో జరగగానే నీవు తిరిగి వచ్చి దేవునికి మహిమ చెల్లించే వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు ఆ 9 మంది రావాలా? ఏరాలా? ఎక్కడ పోయారని కోపడుతున్నాడు. అది కోపంతో అడుగుతున్న మాట. అది నా నుండి స్వస్థత పొందారే, కుళ్ళిపోయిన బ్రతుకును, చెడిపోయిన బ్రతుకును, కంపు బ్రతుకును మార్చానే. ఊళ్ళోకి కూడా ప్రవేశము లేని వారికి ప్రవేశాన్ని కల్పించేనే. ఇంత కృతజ్ఞత లేదా నన్ను మహింపరచడానికి? ఇంత మనస్సు లేదా వారికి నన్ను మహింపరచడానికి? ఇంతటి మంచి నిస్వార్థమైన హృదయం లేదా నన్ను మహింపరచడానికి? ఈ అన్యుడు తప్ప ఇంకెవరు రాలేదా అని నా దేవుడు ఆ రోజు బాధపడతాను అన్నాడు. ఇప్పటికీ కూడా ఆయన బాధపడుతున్నాను. ఎలా మహింపరుస్తున్నామ్మా? కొత్త సంవత్సరం దేవుడికి ఇచ్చాడు. 23వ సంవత్సరంలో ఎంతో మంది వెళ్ళిపోయారు. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ పక్కోళ్ళు ఎంతో మంది లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఒక నూతనమైన సంవత్సరాన్ని దేవుడికి అనుగ్రహించాడు. ఏ రీతిగా దేవుణ్ణి మహింపరుస్తున్నావు ఒక్కసారి నీ ఆత్మను పరిశీలించుకుని దేవుళ్ళు సాగు. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, నన్ను పుట్టించినావు, నిన్ను ఘనపరు